ఆ, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల బతుకులు అయితే అసలు మారట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం చేసినామంటే గ్రూప్ 1 పోస్టులు అనేది గ్రూప్ 2 1:100 చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారులు నిరుద్యోగులు జైళ్ళ పాలు, పోలీస్ స్టేషన్ల పాలు తిరిగేసి, చాలామంది కేసుల పాలు తిరిగేసి ఇప్పుడు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మేము ఇప్పుడు ఎగ్జామ్ రాసుకుంటున్నాము. ఇప్పుడైనా సరే 1:100 చేయని చెప్పేసి గత ప్రభుత్వాలను మేము టీఆర్ఎస్ ప్రభుత్వాలను కూడా మేము రిక్వెస్ట్ చేసినాము. ఇప్పుడు కూడా మేము ఆ ప్రభుత్వాలను కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రతిపక్షంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు మాకు సానుకూలంగా ఉండేసి ప్రభుత్వంలో రావడానికి నిరుద్యోగులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సభలలో అన్నారు. మేము నిరుద్యోగుల వల్ల మేము ప్రభుత్వంలోకి వచ్చాము, నిరుద్యోగుల మేము ప్రభుత్వంలోకి వచ్చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీసుకొచ్చామని చెప్పి ఇప్పటివరకు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు 6 నెలల్లోనే అసలు ప్రభుత్వం వచ్చేసి 6 నెలల పట్టిన ఎందుకు మీరు అసలు నిరుద్యోగుల వాళ్ళకు మీరు పాలిట శాపంగా మారుతున్నారు అనేది మీరు ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. అసలు గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు లక్షల మంది అసలు జోన్ వైజ్గా ఉన్న పోస్టులే అసలు 10 పోస్టుల వరకు గ్రూప్ 2 పోస్టులు ఉంటే అసలు 700 పోస్టులతో లక్షల మందికి ఎట్లా నువ్వు భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికి ప్రభుత్వాల అంచనాల ప్రకారం దాదాపు ఈ 1400 పోస్టులు అనేది ఖాళీగా ఉందని చెప్పేసి అన్నారు. ఆ 1400 పోస్టులతో దీంతో భర్తీ చేసేసి అయిపోతుంది కదా. ఎప్పుడు చూసినా సరే మేము 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే 30,000 ఉద్యోగాలు చెప్పేసి గత ప్రభుత్వాల ఉద్యోగాలు తీసుకొచ్చి దీంట్లో భర్తీ చేస్తే మంది పిల్లలను తీసుకొచ్చి మా పిల్లలంటే దానికి ఏ విధంగా వస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇది కరెక్ట్ కాదు. నీవు వచ్చేసి మేము ప్రభుత్వం రాగానే మేము 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసిన రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలన ఉన్న 30,000 ఉద్యోగాలు తెచ్చేసి నేను ఫిల్ చేసామంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నీ ప్రభుత్వంలో ఏ విధంగా నువ్వు మాకు నోటిఫికేషన్ చెప్తున్నా అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకోటి మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినామని రేవంత్ రెడ్డి గారు అంటారు. శ్రీధర్ రెడ్డి గారు అసలు మేము జాబ్ క్యాలెండర్ త్వరలో ఇస్తామని చెప్పేసి అన్నారు. అసలు మీకే మీ క్యాబినెట్లో మీ మంత్రులకే మీకే అసలు మీ ప్రభుత్వంలో మీకే కోఆర్డినేషన్ లేదు. మాకే విధంగా మీరు విద్యార్థులకు అంత అయోమయంలో గందరగోళంలో చేస్తారని చెప్పేసి అడుగుతున్నాము. ఏం లేదు, పర్వాలేదు, మీ గ్రూప్ 2 పోస్ట్ పొంచండి. మా వల్లనే మేము ఊర్లలోకి వెళ్ళి చేసి మేము పోయి మా అయ్యా తాతలోకి చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చుదాం, మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి మనకు ఉద్యోగాలు పెంచుతుంది, మనకు ఉద్యోగాలు వస్తుందనే ఉద్దేశంతోనే కదా మేము ఊర్లలోకి వెళ్ళి మీకు ప్రభుత్వం రానేగానికి మేము సహకరించినాము. ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తున్నారు? మా పైన మీరు 6 నెలల తర్వాత 6 నెలల్లోనే మా జీవితాల్లోకి చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాము. దయచేసి గ్రూప్ 2 పోస్టులు 2,000 దాకా గ్రూప్ 3 పోస్టులు 3,000 దాకా పోస్టులు పెంచాలి. 1:100 గ్రూప్ 1 చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.